ఈరోజు బెడ్షీట్ కోసం డిమార్ట్కి వచ్చాను. 12 రూపీస్ సేవ్ చేయడానికి 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాను. బయట నుండి చూస్తే అంత ఖాళీగా అనిపిస్తుంది. డౌట్ తోటే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. అక్కడ మొత్తం ఏమీ లేదు, అంత ఖాళీగా ఉంది. అక్కడ రిబ్బన్స్ లాగా అవేవో కట్టారు, నాకేం అర్థం అవ్వలేదు. మొత్తం సైలెంట్గా ఉందన్నమాట. ఎటు చూసినా ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. దాంట్లో వర్క్ చేసే వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు ఎక్కడో మూల కూర్చొని ఉన్నారు. నాకు అసలు భయం వేస్తుంది. ఏంటి ఇదంతా, అసలు రాని ప్లేస్కి వచ్చానా ఏంటి, రాకూడని టైంలో వచ్చానా అనేలాగా అనిపించింది. జర్రుంటే చచ్చిపోతానేమో అనేలాగా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుండి అర్జెంటుగా బయటకు వచ్చేసి పక్కనే విశాల్ మార్ట్ ఉంది, ఆ విశాల్ మార్ట్కి వెళ్ళిపోయాను. విశాల్ మార్ట్లో బెడ్షీట్స్ ఉంటాయనే నమ్మకంతో వెళ్ళలేదు. కానీ అక్కడికి లోపలికి వెళ్ళాక చూస్తే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. బట్టలు చూడగానే అన్నీ తీసుకోవాలి అనేలాగా అనిపిస్తుంది. కానీ చూసిన వల్ల తీసుకుంటే ఇంకా అంతే, ఇంకా ఎందుకులే మనం వచ్చిన పని కంప్లీట్ చేసుకొని వెళ్దామనేసి చుట్టూ చూసుకుంటా ఇంకా వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక బెడ్షీట్స్ ఇటు సైడ్ ఉంటాయి అనేసి చెప్పింది. డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాను నడుచుకుంటూ. వెళ్ళగానే బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. 99 నుంచి స్టార్టింగ్ ప్రైజు. అందులో కూడా నేను కలర్స్ వెతుక్కొని మరి ఒక ½ అవర్ చూస్తాను, ఏది బాగుంటుందా అనేసి. నా పిచ్చి 4 రకాలు అంటారు కదా, నాకు ఒక పిచ్చి. 100 రూపీస్లో కూడా నేను మరీ వెతికి తెచ్చుకునే రకాన్ని లాస్ట్కి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. అది 99 రూపీస్. డైలీ ఏం కాదనేసి ఇంకా పక్కన పిల్లోస్ ఉన్నాయి, అది 99. నాకు నచ్చింది, బాగా అనిపించింది. సరే అనేసి ఆ పిల్లో కూడా తీసుకొని డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి బిల్ చేసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయాను. ఇప్పుడు మాత్రం బస్కి వెళ్ళాను, నడుచుకుంటూ మాత్రం వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.